క్రెడిట్ కార్డు ఉంచుకోవాలా? క్లోజ్ చేసేయాలా? అంటే ఆల్రెడీ ఉన్న క్రెడిట్ కార్డు మనకు అనవసరం అనిపిస్తూ ఉంటుంది ఒక్కోసారి. కొంతమందికి అయితే 2, 3, 4, 5 కార్డులు కూడా ఉంటాయి. ఈ విషయంలో చాలా కన్ఫ్యూజన్ ఉంటుందండి. టక్కుమని చెప్పి క్లోజ్ చేసేస్తూ ఉంటాం. మనకి ఎందుకు వచ్చిన దరిద్రం, ఈ ఎక్స్ట్రా ఫీజులు, ఈ దరిద్రం అంతా ఎవడు పడతాడు అని చెప్పి. కానీ అక్కడ ఒక ప్రమాదం ఉంది. 2, 3 విషయాలు ఆలోచించాలి క్లోజ్ చేసే ముందు. అయినా పర్వాలేదు అనుకున్నప్పుడు క్లోజ్ చేసేయండి. డైరెక్ట్గా విషయానికి వచ్చేస్తున్నాను. క్రెడిట్ స్కోర్ అనేది మీ క్రెడిట్ కార్డు మీద లింక్ అయి ఉంటుందండి. 1 ఉన్నా, 2 ఉన్నా, 33 ఉన్నా కానీ ఎప్పుడైతే క్లోజ్ చేసామో, ఓహో వీడు ఏడవలేకపోతున్నట్టున్నాడు, వీడు పే చేయలేడు అనుకుంటా, కెపాసిటీ లేదనుకుంటా అని క్రెడిట్ కార్డు సంస్థలు ఆలోచిస్తున్నాయి. సో అక్కడ క్రెడిట్ స్కోర్ని తగ్గించేస్తున్నాయి. రెండోది, కొన్ని క్రెడిట్ కార్డులు ఉంటాయండి, అంటే పాత క్రెడిట్ కార్డులు ఉంటాయి, వాడొచ్చు వాడకపోవచ్చు, కానీ మనకి ఆపదలో అవి ఉపయోగపడే అవకాశం ఉంటుంది. అప్పటికప్పుడు ఈ క్రెడిట్ కార్డు లిమిట్ ఉంటుంది కదండి, ఇది దాటిపోవచ్చు, లేకపోతే ఇంకొక ఆఫర్ రావచ్చు, అది కూడా ఆలోచించుకోండి. సో ఈ 2 విషయాలు పాజిటివ్. ఇక నెగిటివ్ ఏంటి అంటారా? ఈ మధ్య వాడు వీడు లేదు, విడిగా సైబర్ క్రైమ్స్ పెరిగిపోయినాయి కదా, అబ్బో నేను ఆ జాగ్రత్తలు తీసుకోలేను, కొద్దిగా తేడా అనుకునేవాళ్ళు క్లోజ్ చేసేయండి. అలాగే క్రెడిట్ కార్డు మీద ఫీజులు, మనకి తెలిసిన ఫీజులు కొన్ని అయితే తెలియని ఫీజులు భారీగా ఉంటాయండి. మరి ఈ ఫీజులు వేసేస్తున్నారు, మనం వాడే తక్కువను వాడికి చెల్లించుకునేది ఎక్కువ అనుకున్నప్పుడు ఒకసారి బ్యాంక్ వాడిని అడగండి. ఆ క్రెడిట్ కార్డు బ్యూరో వాడు ఎవడైతున్నారో వాడికి కాల్ చేసి, వాళ్ళ బాబు ఈ ఛార్జెస్ కానీ, ఈ ప్రాసెసింగ్ ఫీజులు కానీ, అనవసరమైన ఛార్జీలు తగ్గిస్తానంటే ఉంచుతాను, లేకపోతే క్లోజ్ చేసేస్తాను. ఈ విషయం డైరెక్ట్గా చెప్పేసేయండి, మొహమాటం లేకుండా అడిగేయండి. తర్వాత వచ్చి కొన్నిసార్లు మనకి క్రెడిట్ అంటే బాగా ఎక్కువ ఇస్తారండి. 3 లక్షలు, 4 లక్షలు, 5 లక్షలు ఇస్తూ ఉంటారు. కానీ మనం 30,000, 20,000, 10,000 వాడుతూ ఉంటాం కదా, అక్కడ పాజిటివ్ స్కోర్ ఇస్తుందండి. ఉన్న లిమిట్ అంతా వాడేసేవాడిని నెగిటివ్గా చూస్తాయి ఈ క్రెడిట్ కార్డు స్కోర్ వేసే సంస్థలు. కానీ తక్కువ ఎవడైతే వాడుతున్నాడో, లిమిటెడ్గా వాడుకుంటున్నాడో, జాగ్రత్తగా వాడుకుంటున్నాడో, వాడుకున్న తర్వాత ఎలాగో పే చేస్తాం కదా, వాళ్ళని పాజిటివ్గా చూస్తాయి. సో 4 కార్డులు ఉన్నా కానీ ఆ లిమిట్ మీద 10%, 5% వాడుకుంటూ ఉంటాం. మంచి మంచి ఆఫర్లు ఎప్పుడు వస్తే అప్పుడు పట్టుకొని వాడుకుంటూ ఉంటాం చూడండి. అలాంటి సందర్భాల్లో క్రెడిట్ కార్డు ఉంచుకోండి. 2 ఉన్నా, 3 ఉన్నా ఉంచుకోండి అని ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్స్ చెప్తున్నారండి. ఇంకొంతమంది ఉంటారు సెల్ఫ్ కంట్రోల్ లేనాళ్ళు, అంటే ఉన్నాయి కదా అని చెప్పి ఇక విచ్చలవిడిగా వాడడం మొదలెడుతూ ఉంటాడు. ఏదో తర్వాత ఎవడో వచ్చి కడతాడులే అన్నట్టుగా ఉంటుంది వాడేటప్పుడు. సో ఆ కంట్రోల్ మాత్రం లేకపోతే అన్ని క్రెడిట్ కార్డులు పెట్టుకోవద్దు, తీసేయండి. కొన్ని ఇన్స్టిట్యూషన్స్ అయితే ఎక్కువ కార్డులు ఉండటాన్ని నెగిటివ్గా కూడా చూస్తున్నాయండి. ఎన్బిఎఫ్సిలు పొలోమని 5, 10 వాడుతున్నాడు అంటే వాడిని తేడాగా చూస్తున్నాయి. అంటే లోన్ ఇచ్చేటప్పుడు ఆలోచిస్తున్నాయి. కొంతమంది అయితే లోన్ కూడా ఇవ్వట్లేదు కూడా వీళ్ళకు భయపడి. మరి ఇవన్నీ గుర్తుంచుకోండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.